హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో మూర్తిమత్వం అనే చాప్టర్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, పర్సోనా అనే పదము ఈ భాషా పదము. సో పర్సోనా అనేది లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. నెక్స్ట్, ఇవ్వబడిన ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసిందే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించినది ఆర్బి క్యాటిల్. నెక్స్ట్, క్రింది వాణిలో మూర్తిమత్వ లక్షణం కానిది. సో క్రింది వాణిలో మూర్తిమత్వ లక్షణం కానిది: మూర్తత్వమైనది, ఇది సరైనది; మాపనం చేయవచ్చును, ఇది సరైనది; గతిశీలకమైనది, ఇది సరైనది. సో ఇక్కడ సరికానిది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మూర్తిమత్వ లక్షణం కానిది. సో ప్రత్యేకమైనది, ఇది సరైనది; అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, ఇది సరైనది; గమ్య నిర్దేశకమైనది, ఇది సరైనది; వైయక్తిక భేదాలు ఉండవు, ఇది సరికానది. సో మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, క్రింది వాణిలో విశిష్ట ప్రవర్తనా రీతి. సో విశిష్ట ప్రవర్తనా రీతి అని లక్షణాంశాలను అంటారు. నెక్స్ట్, అర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? సో అర్జిత ప్రతిస్పందన అని అలవాట్లకు పేరు. నెక్స్ట్, సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రము ద్వారా గోర్ధం. నెక్స్ట్, పరదీయ నాడుల సంఖ్య. సో పరదీయ నాడీ వ్యవస్థలో మొత్తం 43 జతల నాడులు ఉంటాయి. నెక్స్ట్, ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోను ఎడ్రినల్ హార్మోను. నెక్స్ట్, వ్యక్తి లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపే గ్రంథి పీయూష గ్రంథి. నెక్స్ట్, శరీరంలో విడుదలయ్యే స్రావకాల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినవాడు హిప్పోక్రటస్. నెక్స్ట్, ఆనంద సూత్రం పాటించేది. సో ఆనంద సూత్రాన్ని పాటించేది ఈడ్. నెక్స్ట్, స్ప్రాంగర్ వర్గీకరణకు ఆధారము. సో విలువలు. నెక్స్ట్, సుస్థిరం, అస్థిరం అనే లక్షణాంశాన్ని పేర్కొన్నవాడు ఐసెంక్. నెక్స్ట్, వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు? సో వ్యక్తి అంతరాత్మ అని సూపర్ ఈగో లేదా అధ్యాహానికి పేరు. నెక్స్ట్, చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది. సో ఉపచేతనం. నెక్స్ట్, మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తాదాత్మీకరణం చెందే దశ గుప్త దశ. నెక్స్ట్, క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష కానిది. సో పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఇది సరి అయినది. పద సంసర్గ పరీక్ష, ఇది సరి అయినది. మూర్తిమత్వ శోధికలు, ఇది సరికానిది. రోషాక్ శిరామరకల పరీక్ష, ఇది సరి అయినది. సో సరికాని పరీక్ష మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్, W5 అనేది రోషాక్ శిరామరకల పరీక్షలో కనిపించే ప్రాంతం. సో స్థానంలో కనపడుతుంది. నెక్స్ట్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో గల మొత్తం కార్డుల సంఖ్య. సో మొత్తం 31 కార్డులు ఉంటాయి. నెక్స్ట్, అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని, ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేలు. నెక్స్ట్,
మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో గల ప్రవచనాల సంఖ్య 550. నెక్స్ట్, నదులు, కొండలు అనేవి ఈ రకమైన ఆటంకాలు. సో భౌతికపరమైన ఆటంకాలు. నెక్స్ట్, వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడం అనేది సర్దుబాటు అవుతుంది. నెక్స్ట్, పరీక్షలు రాయాలని లేదు, ఫెయిల్ అవ్వాలని లేదు. ఈ రకమైన సంఘర్షణ. సో రెండు ఇష్టం లేనివి కాబట్టి పరిహార అవుతుంది. నెక్స్ట్, సినిమాకి వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తెలిసిపోతుందన్న భయం ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ. ఉపగమ పరిహార. నెక్స్ట్, ఒక సినిమాలో పాటలు బాగున్నాయి, కథ బాగోలేదు. వేరొక సినిమాలో కథ బాగుంది, పాటలు బాగోలేవు. ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి అని దానిలో ఇమిడి ఉన్న సంఘర్షణ ఉపగమ పరిహార. నెక్స్ట్, విషమయోజనాలకు కారణం కానిది. సో విషమయోజనాలకు కారణం కానిది దృఢ సంకల్పం. నెక్స్ట్, అధిక ఒత్తిడికి ఎక్కువ గురైన విద్యార్థి విషమయోజనంకు గురి కావచ్చు. నెక్స్ట్, రాజు మణిమాల ప్రేమించుకున్నారు కానీ పెద్దలు కులాలు వేరు అని ఈ వివాహాన్ని అంగీకరించలేదు. అయినా ఇది ఏ రకమైన ఆటంకం? సాంఘిక ఆటంకం. నెక్స్ట్, అవసరాలకు వాటిని తృప్తిపరచడానికి మధ్య సమతుల్యత కలిగి ఉండడం అనేది సర్దుబాటు అవుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు మందలిస్తే కొద్ది కాలం తర్వాత విద్యార్థి ఆ విషయం మర్చిపోవడం దీనికి ఉదాహరణ. దమనం. నెక్స్ట్, ప్రభాస్ ఉద్యోగం కోల్పోయి నిస్సహాయ స్థితిలో చిన్న పిల్లవాని వలె ఏడవడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ప్రతిగమనం. నెక్స్ట్, చదువులో రాణించని సచిన్ క్రికెట్లో రాణించడం అనేది పరిహారం అవుతుంది. నెక్స్ట్, వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది. సో వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది అహం. నెక్స్ట్, ముందు గొయ్యి వెనుక నుయ్యి అనేది ఈ రకమైన సంఘర్షణకు ఉదాహరణ. పరిహార. నెక్స్ట్, గయ్యాలి అయిన ఆమెను గయ్యాలి అంటే కాదు అని నిరాకరించడం అనేది నిరాకరణ అవుతుంది. నెక్స్ట్, పరీక్షలలో ఇతరుల పేపరు చూసి రాసిన విద్యార్థిని అలా చూసి రాయకూడదు అంటే అందరూ అలాగే చేస్తున్నారు అని చెప్పడం అనేది హేతుకీకరణం అవుతుంది. నెక్స్ట్, టీచరు కాలేని వ్యక్తి టీచర్ అయినట్లు ఊహించుకోవడం అనేది స్వైరకల్పన అవుతుంది. నెక్స్ట్, పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అంటే టీచర్ బాగా చెప్పలేదు అని చెప్పడం అనేది హేతుకీకరణ అవుతుంది. నెక్స్ట్, తన కుమార్తె టీచర్ అయితే తానే అయినట్లు అనుభూతి చెందడాన్ని తాదాత్మీకరణం అంటాం. నెక్స్ట్, ఉద్దేశపూర్వక విస్మృతి అని దేనికి పేరు? సో దమనం. నెక్స్ట్, ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రాసి పేరు పొందడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఉదాత్తీకరణం. నెక్స్ట్, అన్నదానం చేయాలని లేకపోయినా ఈ సంవత్సరం ఎక్కువ మందికి అన్నదానం చేయాలి ఉంది అని చెప్పడం అనేది ప్రతిగమనం అవుతుంది. నెక్స్ట్, కుంటనానికి కారణం కానిది. సో తల్లిదండ్రుల ఆంక్షలు ఇవి సరి అయినది.
దేనికి సంతృప్తి లేకపోవడం, ఇది సరైనది. కాంక్ష స్థాయి ఎక్కువ ఉండడం, ఇది సరైనది. ఇతరుల సహకారం లభించడం, ఇది సరికానిది అవుతుంది. నెక్స్ట్, కుమ్మరి వానితో దెబ్బలాడలేక కుండలు బద్దలు కొట్టడం, ఏ రక్షక తంత్రం, విస్థాపనం అవుతుంది. నెక్స్ట్, సంఘర్షణలు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే జనించేది కుంటనం. నెక్స్ట్, వాగ్దేవికి భోజనం చేయాలని లేదు, అలాగని ఆకలితో ఉండాలని లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ, పరిహార. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అనువంశికత కారకం కానిది. సో నాడీ మండలం, ఇది సరి అయినది. బాహ్య స్వరూపం, ఇది సరికానిది. కుటుంబం, ఇది సరి అయినది. వినాల గ్రంథులు, ఇది సరి అయినది. ఇక్కడ సరికాని కారకం అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వెంకటేషు ప్రభావశీలుడు, అత్యాశపరుడు లక్షణాలు కలిగి ఉన్నాడు. దీనికి గల కారణం అవటు గ్రంథి. నెక్స్ట్, అమాయకులైన వారిని బలి పశువులు చేయడం, ఏ రక్షక తంత్రం, విస్థాపనం. నెక్స్ట్, మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు క్లిఫర్డ్ బాక్స్. నెక్స్ట్, అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సో ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, యుంగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు, బహిర్ముఖులు. నెక్స్ట్, హిప్పోక్రాటస్ వర్గీకరణకు చెందనిది. సో విషణువు, ఇది సరి అయినది. ఔత్సాహికుడు, ఇది సరైనది. శ్లేష్మ ప్రవృత్తి కలవారు, ఇది సరైనది. పీవరకాయలు, ఇది సరికానిది. సో సరికానిది అంటున్నారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాణిలో లక్షణాంశాల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసిన వారు ఆర్బి క్యాటిల్. నెక్స్ట్, వినాల గ్రంథి అని దీనికి పేరు. సో క్లోమాని వినాల గ్రంథి అని కూడా అంటారు. నెక్స్ట్, అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి. నెక్స్ట్, రోషాక్ శిరామరకల పరీక్ష విశ్లేషణలో హెచ్ అంటే మనిషి, హెచ్డి అంటే మనిషి భాగము, ఏ అంటే జంతువు, ఏడి అంటే జంతువు భాగం అనేవి దీనికి చెందుతాయి. సో విషయానికి చెందుతాయి. నెక్స్ట్, సుమంత్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఆడుకోవాలని ఉంది. సుమంత్ యొక్క సంఘర్షణ. సో ఉపగమ. నెక్స్ట్, ముందు నొయ్యి వెనక గొయ్యి అనేది ఈ సంఘర్షణకు ఉదాహరణ. సో పరిహార అవుతుంది. నెక్స్ట్, నిశాంత్కు కుక్కతో ఆడుకోవాలని ఉంది, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇది ఉపగమ పరిహారానికి చెందుతుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.